నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజాపాలన ప్రభుత్వంలో పేద ప్రజలంతా కడుపు నిండా భోజనం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టిందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో సన్నబియ్యం కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రజా పంపిణీ ద్వారా ఇకపై ప్రతి నెల దొడ్డు బియ్యంకు బదులుగా సన్నబియ్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభించడం జరిగింది పాత మంచిర్యాలలో. మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో 3,10,00,000 మందికి మనం తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల బియ్యం గతంలో కూడా మనం ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1 బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు దీన్ని ఉచితంగా 6 కిలోల బియ్యం పేదలకు అనేది పంపిణీ చేస్తున్నాం. అయితే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల చాలామంది తినకుండా దాన్ని మళ్ళీ అమ్ముకోవడము, అది మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా మళ్ళీ వీళ్ళకే ప్రభుత్వానికి వాళ్ళు అమ్మడం, మహారాష్ట్ర లాంటి అక్కడి ప్రాంతాలకి బియ్యం అనేది తరలిపోవడం అనేది జరిగింది. అట్లా కాకుండా అందరు తినడానికి ఉపయోగపడే విధంగా సన్న బియ్యం అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత పేదవారికి దిగువ మధ్య తరగతి వారికి సామాన్య ప్రజల సంక్షేమం కోసమే పథకాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. దీంట్లో రైతులకు కూడా మనం రైతు భరోసా 6,000 ఇవ్వడం, అలాగే 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అలాగే పేదవాళ్ళకి ముఖ్యంగా మహిళలని దృష్టిలో పెట్టుకొని కూడా మనం పథకాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడము, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. ఇప్పుడు ఉపాధి కూడా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకు ఉపాధి కల్పన అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి ఒకటి రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 14th వరకు అర్హులైన యువకులందరూ కూడా యువకులు దానికోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఇంద్రమ్మ ఇల్లు అనేటివి 3,500 ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అంటే సామాన్య పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రభుత్వం కార్యక్రమాలు అనేవి చేస్తుంది. జై కాంగ్రెస్. కాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని లక్షడ్పేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పేర్కొన్నారు. సోమవారం లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికాల గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంచే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సన్నబియ్యాన్ని ప్రజలు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల అభివృద్ధి కోసం అందరికీ అందే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ లక్షడ్పేట పట్టణంలో 24 రేషన్ దుకాణాల్లో 15,079 రేషన్ కార్డులకు గాను 2,740 క్వింటాల సన్నబియ్యాన్ని అలర్ట్ చేశామని అన్నారు. ప్రజలు 100% రేషన్ దుకాణంలో సన్నబియ్యం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. చేపట్టింది దొడ్డు బియ్యం ఇచ్చినట్టయితే మరి తినకుండా మరి దళార్లకు అమ్ముకొని రైస్ మిల్లర్లను పెద్దగా చేస్తున్నారనే ఉద్దేశంతో మరి ఈ బియ్యం ఎవరు అమ్ముకోకుండా ఉండడానికి కారణంగా మరి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా మీరంతా ఈ బియ్యం తీసుకొని మరి అందరూ వారే వండుకొని తిని మరి ఎవరికి అమ్మకుండా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలతో గద్దెనెక్కిందో 6 గ్యారంటీల్లో భాగంగా మరి మహిళా సోదరులకు అందరికీ సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. 66,000 మేయర్తో గెలిపించడం జరిగింది. ఆ గెలుపును ఆధారంగానే మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారెంటీల్లో భాగంగా ముఖ్యంగా ఈ సన్న బియ్యం పంపిణీ మీకు తెలుసు. ఇంతకు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఆ దొడ్డు బియ్యం కూడా చాలా మంది తినకపోయేది, అమ్ముకునేది 10 రూపాయలకు 12 రూపాయలకు అమ్ముకుంటే దాన్ని బ్లాక్ చేసి దాన్ని మళ్ళీ పట్టి సన్న బియ్యం కింద అవినీతి జరిగేది. మరి దీన్ని అరకట్టడానికి మరి శ్రీమంతులు గాని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బియ్యం కూడా
మరి అందరు ప్రజలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సన్న బియ్యం ఇవ్వాలంటే మరి అందరూ రైతులు మరి సన్నమంటు పెట్టాలి. సన్నమంటు పెట్టాలంటే వారికి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకు వారికి దానికి సపోర్ట్ గా మరి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది. మరి సన్న వడ్లకు వెంటనే పేమెంట్ చేయడం, ఆ తర్వాత కొద్ది నెల గ్యాప్ తోనే మరి బోనస్ కూడా పేమెంట్ కావడం. కాగా నస్పూర్ పట్టణంలోని రేషన్ షాపుల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సుందరయ్య కాలనీలో గల రేషన్ షాపు వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సన్నబియ్యం పంపిణీ సందర్భంగా ప్రభుత్వ సాంస్కృతిక విభాగం కళాకారులు పలు ప్రభుత్వ పథకాలపై పాటల రూపంలో ప్రదర్శనలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారావు, పడాల సంజీవ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రవి, కుర్మిల్లా, భూదేవి పోషం, హేమలత, రమేష్, కోసారి శ్రీనివాస్, గట్టు శ్రీను, పులిశెట్టి మల్లేష్, నజీర్, కుర్మిల్లా రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చేందుకు ఏదైతే ప్రజాపక్షంలో నిరుపేదలున్నారో వారికి సపోర్ట్ చేసే విధంగా ఈరోజు ఏదైతే పేదల ప్రజా పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ భారతదేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గతంలో ప్రభుత్వం చూసుకుంటూ పోతే దొడ్డు బియ్యం ఇచ్చారు. ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారు సన్న బియ్యం తినే విధంగా ఎవరైతే మనం ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు ఉన్నాయో వారు ఏదైతే తింటున్నారో అదే తినే విధంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు మన ముఖ్యమంత్రి వారు తీసుకోవడం చాలా గర్వకరంగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎన్నో చెప్పాడు, ఆయన నేను ఏది తింటానో జనాలు ఏది ఇస్తాను, నా మనోడు ఏది తింటాడో అదే ఇస్తాను, కానీ ఏది చేయలేదు. ఏదైతే మన ప్రజా ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ పార్టీ వారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు మన లోకల్ మన శాసనసభ్యులు శ్రీ పెద్దల ప్రేమరావు కానీ వారి ఆలోచన మేరకు ఏంటంటే వాళ్ళకు సాయం చేసే విధంగా చేసేందుకు ఇదే విధంగా మా నస్పూర్ మున్సిపాలిటీలో ఇదే 2వ వార్డులో ఇలా ప్రారంభం చేసి దీనికి సహకరించిన మన కాంగ్రెస్ నాయకులందరూ ఈ వార్డులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియాలో 92% ఉత్పత్తి సాధించినట్లు జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మార్చి నెల ఉత్పత్తితో పాటు గత ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. మార్చి నెలలో అండర్ గ్రౌండ్ గనుల్లో 95%, శ్రీరాంపూర్ ఓసీపీలో 168%, ఇందరం ఓసీపీలో 152% సాధించడం జరిగిందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అండర్ గ్రౌండ్ గనుల్లో 90%, శ్రీరాంపూర్ ఓసీపీలో 113%, ఇందరం ఓసీపీలో 49% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం సాధించిన అత్యధిక ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏరియాలోని SRP-1, RK6 గనులు మూతపడనున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో పెద్దగా ప్రమాదాలు జరగలేదని తెలిపారు. 3784 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియాకు 65,16,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని యాజమాన్యం నిర్దేశించినట్లు చెప్పారు. కార్మికులు, అధికారులు సమిష్టి కృషితో ప్రమాదాలు లేకుండా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో SO2 GM సత్యనారాయణ, DGM పర్సనల్ అరవిందరావు, IED DGM చిరంజీవులు, DYPM కాంతారావు పాల్గొన్నారు. అట్లాగే ఓపెన్ కాస్ట్లో SRPOC 113%తోనే 100% సాధించింది. అట్లాగే భూగర్భ గనులలో RK6 మైన్ 106%, తర్వాత RK న్యూటెక్ మైన్ 107%తోనే ఏరియాలో 3 మైన్లు కూడా 100% సాధించి ముందంజలో ఉన్నాయి. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు, ఉద్యోగులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీరాంపూర్ ఏరియాకి సాధించినట్టు ఉత్పత్తి లక్ష్యాన్ని మరి 92% సాధించినందుకు అందరినీ అభినందిస్తూ ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో 2025-26 సంవత్సరంలో ఏరియాకు నిర్దేశించినటువంటి 65,16,000 టన్నుల్ని తప్పకుండా సాధిస్తామని లక్ష్యంతో కూడి తప్పకుండా సాధిస్తామని నమ్మకం ఉంది. మరి ఈ ఉత్పత్తి సాధనలో అందరూ కూడా సరైన ప్రణాళికలతో తర్వాత సరైన ఎగ్జిక్యూషన్తో మరి ముందుకెళ్లాలని ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులందరినీ కూడా కోరడమైనది. ఈ సంవత్సరం మరి అండర్గ్రౌండ్ మైన్స్లలో RK6 మైన్ అనేది 4 నెలలు తర్వాత మళ్ళీ బంద్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మిగిలిన మ్యాన్ పవర్ని ఏరియాలని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఏరియాలో మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడే మిగతా మైన్లలో అవసరమన్న SRP-3Aలో అట్లాగే ఇందారం 1Aలో కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో మరొకసారి ఈ సంవత్సరం
ఉత్పత్తి లక్ష్య సాధన చేసినటువంటి మహిళ ఉద్యోగులందరినీ కూడా అభినందిస్తూ ముగిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని రామకృష్ణాపూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. శివాజీనగర్, జ్యోతినగర్, అమరావతి గ్రామంలో ఉన్నటువంటి రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి పేదవాడు సన్నబియ్యం కడుపు నిండా తినాలనే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ప్రభుత్వ అధికారులు లేదా ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించడం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, సాగర్ రెడ్డి, గోపురాజం, కళ్యాణ్, కనకరాజు, సుధాకర్, వేణు, సంపత్, తిరుపతి, రవి, సురేష్, రవీందర్ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి గారు ఈ సన్నబియ్యం అందరికీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే పేద విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఉగాది రోజు ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణాపూర్లో కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. అదే కాకుండా యువత దృష్టిలో పెట్టుకొని రాజీవ్ యువ వికాస్ అని లోన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా అప్లై చేసుకోవాలని నగర సుందరీకరణ పేరిట అనేక నిధులతోని వారు అభివృద్ధి చేయడం ముందడుగు వేస్తూ ఉన్నారు. స్థానికంగా రామకృష్ణాపూర్ లోపల ఈ నెల లోపల మన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దశాబ్దాల కళ ఆనాడు 2009లో ఎంపీగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు శాంక్షన్ చేయించినటువంటి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓబి బ్రిడ్జ్ గత పాలక యొక్క కాలంలో అదంతా నిర్లక్ష్యానికి గురైపోయి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారు గెలుపొందారో నాటి నుంచి ఆ యొక్క పనులు అనేటువంటి చకచకా నడిచిపోయి ఈ నెల లోపల అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత కొద్ది కాలం లోపల ఏవైతే 76 జీవో లోపల పేరిట కొన్ని ఇల్లు ఏవైతే పట్టాలు రాలేదో ఆ పట్టాలు కూడా సింగరేణి యాజమాన్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా పట్టాలు ఇప్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేసేటువంటి ఒక పని లోపల మన ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏవైతే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి హప్పుకు ఇలా కొన్ని పథకాలు అంటే రానున్నటువంటి ఒక కాలం లోపల అందేటువంటి అవకాశం ఉన్నది. మరి గృహలక్ష్మి కావచ్చు, మహాలక్ష్మి 2500 కావచ్చు, పెంచేటువంటి పింఛన్స్ కావచ్చు, త్వరలో పట్నే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా వాళ్ళు చేసినటువంటి ఒక మోసాలను గమనించి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో చేస్తున్నటువంటి మంచిని గమనించి కాగా కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొతుకు సుదర్శన్ మరియు పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్లు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండ్లో ఉచిత సన్నబియ్యం పథకాన్ని రేషన్ షాప్ వద్ద వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఎంతోమంది సీఎంలు వచ్చిపోయారు కానీ ఏ సీఎం కూడా సన్నబియ్యం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని సూచించారు. మరి వాళ్ళందరినీ అభివృద్ధి చెందించాలని చెప్పి ఈరోజు పేదల సంక్షేమ పథకాలను 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈరోజు సన్న బియ్యాన్ని మరి ఇవ్వాలి. పేదలు కడుపు నిండా మరి భోజనం చేస్తేనే వాళ్ళ పని చేసుకుంటారని చెప్పి దాంతో వాళ్ళు పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన వంశీ కృష్ణ గారు ఎంపీ గారు మరి పేదల కోసమే సంక్షేమం కోసమే 6 నిషేధాలు కృషి చేస్తూ మరి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందుంచాలని చెప్పి ఎంతో కష్టపడుతున్నారు. మరి ఈ చెన్నూరు ప్రజలు ఈరోజు రాక్షస పాలన నుండి మరి రామరాజ్యంలోకి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. మరి మన వివేక్ వెంకటస్వామి గారు ఉన్నంత వరకు మన చెన్నూరు నియోజకవర్గానికి శ్రీరామ రక్ష లాగా మన అందరం హ్యాపీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదలందరూ మరి కడుపు నిండా భోజనం తిని మరి ఈ సన్న బియ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన నాయకులు మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి వివేక్ వెంకటస్వామి గారికి, మరి అదేవిధంగా ఎంపీ వంశీకృష్ణ గారికి మేము దండం పెడుతున్నాం. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో కోట్లాది దాదాపు 450-500 కోట్లతోని
పర్మిషన్ తీసుకొని మరి అన్ని రోడ్లు కానీ పంపులు కానీ డ్రైన్లు కానీ రకరకాల డెవలప్మెంట్ అతి తక్కువ డెవలప్ చేసినటువంటి మా ఎమ్మెల్యే గారి ఎంపీ గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మేము మరి రోడ్లు వేసే టైంలో చెన్నూరు నియోజకవర్గానికి మరి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఇప్పటి వరకు 30 సంవత్సరాలు ఎవరు వేయలేదు. ఫారెస్ట్ R&B పర్మిషన్ తీసుకొని ఫారెస్ట్లో పర్మిషన్ తీసుకొని మరి కొన్ని కిలోమీటర్ల దూరం రోడ్డు వేసి ప్రజలకు అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. మా వివేక్ వెంకటస్వామి గారికి మరి మా ఎంపీ గారికి అందరికీ మేము ధన్యవాదాలు చెప్తూ భగవంతుని దయ వల్ల వాళ్ళు ఆయురారోగ్యంగా ఉండి మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు వాళ్ళు చక్కగా చేసే విధంగా ఉండాలని వారి వెంట మేము ఎంబడికి ఉంటూ వాళ్ళ ఆశీస్సులతో మేము పనులు చేస్తామని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు. సన్న బియ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి గారికి సన్న బియ్యం మాట మీద సన్న బియ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రజలందరూ. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు చేయని ఈ పథకాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసినందుకు ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పోసి ఈ ప్రభుత్వం సన్న బియ్యం అంటే మా ఇంటికి పూట గడుస్తుంది సన్న బియ్యం పోస్తే అని ప్రజలు మంచిగా అంటే సంతోష ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస స్టీల్స్ పెయింట్ షాప్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షాప్లోని వస్తువులన్నీ కాలిపోయాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీనివాస స్టీల్స్ మరియు పెయింట్స్ షాప్లో షార్ట్ సర్క్యూట్తో షాప్లో ఉన్న ఫర్నిచర్ సీసీ కెమెరాలు ఏసీ పెయింట్స్ డబ్బాలతో పాటు వస్తువులు అన్నీ కాలిపోయాయని, అలాగే గవర్నమెంట్కు సంబంధించిన పేపర్స్ కూడా కాలిపోయి బూడిద అయ్యాయని, సుమారుగా 8 నుంచి 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని గంప రమేష్ తెలిపారు. సుమారు రాత్రి 2-3 మధ్యలో షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్ కాలిపోయింది. దీనికి సంబంధించిన వరకు ఫర్నిచర్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆల్ గవర్నమెంట్ రికార్డ్స్ కాలిపోయింది. క్యాష్, కౌంటర్కి సంబంధించిన డే బుక్స్, డే షీటు అన్నీ కూడా కాలిపోయినాయి. సుమారుగా ఇప్పుడు ప్రాథమిక అంచనా ప్రకారం అయితే ఒక 8 నుంచి 10 లక్షలు నష్టం ఉన్నట్టుగా మేము అర్థమవుతుంది. ఇంకా రోజుగా మేము చూడాల్సింది గవర్నమెంట్ రికార్డ్స్, ఆల్ డే షీట్స్ అన్ని మాత్రం రికార్డు, సిస్టమ్, ఫర్నిచర్, ఏసీ, టీవీ యూనిట్, సిస్టమ్ యూనిట్, సీసీ కెమెరాలు, అన్ని హార్డ్ డిస్క్ అన్నీ కూడా మొత్తం ఖాళీ పూర్తయింది. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని హనుమాన్ ఆలయంలో ఉగాది నుండి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో మహాకుంభాభిషేకం, పంచముఖ కుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలతో పాటు ఆదివారం జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆలయ పూజారులు కోరారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ మాజీ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క నవరాత్రి ఉత్సవములలో ఈరోజు సీతారామ లక్ష్మణులకు మహా కుంభాభిషేకము, అదేవిధంగా పంచసూక్త సహిత పంచామృత మహా కుంభాభిషేకం జరిగింది. అదేవిధంగా రేపు మా ఆలయంలో ఉన్నటువంటి గణపతికి మకర తోరణ అలంకరణ, అదేవిధంగా ఆ తదుపరి మనకు సహస్ర పత్ర నామార్చన, అదేవిధంగా పుష్పార్చన మొదలగు మహోన్నత కార్యక్రమాలున్నవి. నవమి రోజు శ్రీరామ కళ్యాణం మహావైభవపేతంగా మన ఆలయంలో జరగనుంది. అదే కాకుండా శుక్రవారం రోజున స్త్రీమూర్తులచే కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరగబడుతుంది. ఇవన్నీ ప్రతి సంవత్సరం మన దేవాలయంలో మన క్షేమం కోరి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని చేస్తుంటాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని. కాశీపేట మండలం సల్పలవాగు వద్ద గల సీతారాముల మందిరంలో హనుమాన్ దీక్షపరులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
కాశీపేట మండలంలోని సల్పలవాగు వద్ద సీతారాముల మందిరంలో దేవాపూర్ గ్రామానికి చెందిన గుండా భాగ్యలక్ష్మి తనయులు అరుణ్ కుమార్ రాజ్ కుమార్ రెండవ దాత శ్రావణ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములకు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు మాట్లాడుతూ సీతారాముల గుడిలో ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం అలాగే భజన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. భక్తిభావంతో అన్నదానం చేయడం వలన ఎంతో ముక్తి కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు. ఈ దేవపూర్ గ్రామస్తులు మన గుండా భాగ్యలక్ష్మి, అరుణ్ కుమార్, రాజ్ కుమారు, మరొక దాత సరళ సావన్ గారు ఈ సీతారాముల మందిరంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సల్పలో రామచంద్ర హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమం ఉంటుంది, అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది మాలేసి 41 స్వాములు, 21 స్వాములు, 11 స్వాములు ఇక సీతారామ కళ్యాణంగా చేసిన ఘనంగా ప్రతి భక్తుడు భక్తి భావాలతోని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు, భజన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ప్రతి చెట్ల వాతావరణంలో ఈ పుణ్య గ్రామంలో సీతారామ మహారాజ్ గురుస్వామి ఈ దేవాలయాన్ని స్థాపించారు. వాళ్ళ కుటుంబాన్ని శ్రీ ఆంజనేయ స్వామి, సీతారామచంద్ర భగవంతుడు ప్రతి వేళ రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఇక అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.